UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. ఈ ఎపిసోడ్ లో కూడా ఇంకో కోట్ గురించి మనం మాట్లాడుకుందాము. సో మీరు రాసిన కోట్ ఏంటంటే, నాకు డబ్బుపై ఆసక్తి లేదు, ఇది జీవితంలో మనం కానీ ఇతరులకు కానీ చెప్పే అతిపెద్ద అబద్ధము. ఒకసారి చెప్పండి సార్ దీని గురించి. నా 25 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్లో నేను లుకింగ్ ఎట్ పీపుల్, జనాల దగ్గర చూస్తున్నాం ఏంటి వీళ్ళకి మనీకి కనెక్టివిటీ ఏంటి అని చెప్పి నేను బాగా డీప్గా రీసెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, పీపుల్ ఆర్ హిపోక్రిట్స్. హిపోక్రిట్ అంటే తెలుగులో ఏమంటే రెండు నాలుకల ధోరణి. రెండు నాలుకల ధోరణి అంటే నాకు అనుకూలంగా ఉంటే ఒకలాగా మాట్లాడతాడు, అనుకూలంగా లేదు ఇంకోలాగా మాట్లాడతాడు. అవును, అటు అటు మాట్లాడతాడు మాట్లాడతాడు ఇటు మాట్లాడతాడు, రెండు నాలుకల ధోరణి. అయితే ఈ హిపోక్రసీ అనేది, ఈ రెండు నాలుకల ధోరణి అనేది మేజర్గా మనిషి ఏం చేస్తే మనీ దగ్గర అప్లై చేస్తాడు. కరెక్ట్. బాగా అవును. మనీ దగ్గర బాగా అప్లై చేస్తున్నాడు. బాగా అప్లై చేసి ఏం చేస్తాడు, వాడు కన్ఫ్యూజ్ చేసుకుంటాడు, అవతలను కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈవెన్ మనీని ముందే కన్ఫ్యూజ్ చేస్తాడు. మనీ ఆల్సో గెట్ కన్ఫ్యూజ్. ఏం చేస్తాడు వాడేంటి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరైనా కానీ, నేనైనా కానీ, కెమెరామెన్ అయినా కానీ, ఆడియన్స్ అయినా కానీ, ఎవరైనా సరే మార్నింగ్ లేచి బయటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం దాకా ఏదో పని చేసి వస్తాం. అవును. అది బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, జాబ్ కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఎనీథింగ్. అవును. ఎనీథింగ్ అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు వాట్ ఎవర్ యూ డూ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్. ఎందుకు చేస్తున్నావు అంటే అల్టిమేట్ గా ఈజ్ ఈక్వల్ టు మనీ. కరెక్ట్. ఆ మనీ ఇవ్వట్లేదంటే ఈడెవడు ఈ పని చేయడు. అవును. ఇవన్నీ కూడా సోది వ్యవహారాలు ఏంటి, నేను ప్రజాసేవ చేస్తాను, సమాజాని కోసం సేవ చేస్తాను, వీటి కోసం చేస్తాను, వాటి కోసం, ఇవన్నీ కూడా కొంతవరకు ఓకే. అంటే ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను అనేవాడు, పొట్ట నిండితే ప్రపంచ శాంతి గురించి మాట్లాడచ్చాను. ముందు పొట్ట నిండాలి. అవును. ముందు పొట్ట నిండితే ప్రపంచ శాంతి గురించి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తాడు. ముందు వీడి పొట్ట నిండుతున్నప్పుడు ప్రపంచ శాంతి కాదు కదా, వీడింట్లో శాంతే ఉండదు. అమ్మాయి పేరు కాదు అది, పీస్. ఓకే. అవును. సో ఇక్కడ పీస్ అనేది వాడికే ఉండదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హిపోక్రసీ. వాట్ ఈస్ హిపోక్రసీ? డబ్బు అంటే ఆసక్తి లేదు. ప్రతి ఒక్కరు చెప్తారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ. డబ్బుదేముంది, వస్తుంది పోతుంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ. ఓకే ఫైన్, మరి ఎందుకు చేస్తున్నావు? దేర్ ఇస్ సమ్ వాల్యూ టు ఇట్. ఎందుకు చేస్తున్నావు? మరి ఇప్పుడు డబ్బు కోసం కాకపోతే నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? కరెక్ట్. సో యూ నీడ్ మనీ. అంటే ఇక్కడ పాయింట్ ఏంది, ఓపెన్ గా దాన్ని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వ్యక్తులు వీళ్ళంతా. ద పాయింట్ ఈస్, నేను డబ్బు కోసం చేస్తున్నాను అని ఒప్పుకోవడానికి ధైర్యం లేని. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇండియాలో దేర్ ఆర్ 2 topics విచ్ ఆర్ టాబు. టాబు అంటే ఓపెన్ గా మాట్లాడడానికి ఈ 2 topics కూడా చాలా 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 పాపంగానో లేకపోతే తప్పుగానో భావించబడి ఎవ్రీబడి టాక్ సీక్రెట్లీ అనమాట. సీక్రెట్ గా సైలెంట్ గా మాట్లాడతారు అనమాట. ఫస్ట్ టాపిక్ ఇస్ సెక్స్, సెకండ్ టాపిక్ ఇస్ మనీ. కరెక్ట్. సో ఈ టాపిక్ ఓపెన్ గా మాట్లాడు. కాకపోతే మ్యాజిక్ ఏంటంటే ఈ 2 topics కూడా మనిషికి ఇంపార్టెంట్. లైఫ్లో హ్యాపీగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఈ 2 ఇంపార్టెంట్. కానీ ఈ రెండింటిని వాడు టాబు కింద ట్రీట్ చేస్తుంది. సో ఫస్ట్ టాపిక్ మనది కాదు కాబట్టి వదిలేయండి. ఇప్పుడు మనీ గురించి మాట్లాడితే కనుక, సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చూడండి ఎంత దారుణంగా ఉంటుందంటే, ఈవెన్ ఆర్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దీంట్లో పీక్ అంటే ఎక్కడ బాగా ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది మీకు చూస్తే, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్, గాడ్ ఈజ్ ఇంపార్టెంట్, your mental peace is important, your spiritual growth is important, don't give importance to money. ఇది ప్రీచ్ చేస్తాయి. అవును. లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్, ఇవి ప్రీచ్ చేస్తాయి. టుడే ఇఫ్ యు సీ ద హైయెస్ట్ అమౌంట్ బీయింగ్ ద ప్రాపర్టీ, హైయెస్ట్ ప్రాస్పరస్, ద రిచెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. కరెక్ట్. అవును. ఆశ్రమాలు, మఠాలు, గుళ్ళు, గోపురాలు, ఇక అన్ని రకాల రిలీజియన్స్లో వాళ్ళ స్పిరిచువల్ స్వామీజీస్ అనుకోండి, బాబాలు అనుకోండి, ఆశ్రమాలు అనుకోండి, టెంపుల్స్ అనుకోండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దోస్ ఆర్ ది హైయెస్ట్ రిచెస్ట్ థింగ్స్. అంటే ఇక్కడ స్పిరిచువాలిటీకి మనీకి, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు దెన్ వై ఆర్ కలెక్టింగ్ ప్రాపర్టీస్ అండ్ అసెట్స్? Why are you collecting money? So this is again to confuse people. వీడేం చేస్తాడు, వీడు వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టేసుకుని, లేదా ఆశ్రమంలో బాబా దండం పెట్టేసుకుని బాబాకి ఇచ్చేస్తాడు. ఆ బాబా నేను ఇలాంటి తుచ్చమైన డబ్బు నేను ముట్టుకోను,
నువ్వేందుకు ముట్టుకుంటావు, నీ వెనకాల 10 మంది అసిస్టెంట్లు ఉన్నారు ముట్టుకోవడానికి. అవును. నువ్వేందుకు ముట్టుకుంటావు, నువ్వు ముట్టుకోవు. సింపుల్గా ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనీయే మూలం. సో మీ ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఇచ్చేయండి మనీతో పాటు. ఆ, అండ్ టేక్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ మనీ. అండ్ వీఆర్ క్రేజీ వెళ్ళిపోయి ధనాధనాన్ని ఇచ్చేయటం. సో అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఈవెన్ దట్ స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉన్నటువంటి స్పిరిచువాలిటీ ముసుగులో ఉన్న వాళ్ళు కూడా మనీని యూస్ చేసుకుంటున్నారు, ఒక వెపన్ లా యూస్ చేస్తున్నారు. సో దెన్ హౌ యూ కెన్ సే మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ. ఓకే, నీకు సంసార బంధంతో సంబంధం లేదు, నేను హిమాలయాలకు తపస్సు చేసుకుంటాను, ఫెంటాస్టిక్. ఇక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా. అవును. ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కావాలి. కనీసం డబ్బులు కావాలి కదా. పోనీ అక్కడికి వెళ్ళి తినడానికి డబ్బులు కావాలి కదా. వదిలే వెళ్ళి వాళ్ళ నీ పిల్లల్ని నేను మిమ్మల్ని వదిలేసి సన్యాసం స్వీకరించి హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్, ప్లీజ్ గో హెడ్ అంటారా? అవును. చిల్డ్రన్ అంటారా? పోనీ అదే టైంలో ఓ 20 కోట్లు 30 కోట్లు వాళ్ళకి ఇచ్చి నవ్ ఐ వాంట్ టు గో టు పోరానైనా ఇప్పుడు పని అయిపోయింది కదా. ఈవెన్ దిస్ ఈస్ హార్డ్ కోర్ ట్రూత్. అంటే చెప్పుకోవడానికి సరదాగా ఉన్నా నవ్వుతూ చెప్తున్నా కానీ హార్డ్ కోర్ ట్రూత్ ఏంటంటే, ఈవెన్ నీకు సన్యాసం స్వీకరించి తపస్సు చేసుకున్న ముక్కు మూసుకుని తపస్సు చేస్తాను అంటే, నువ్వు తపస్సు చేసుకోవటానికైనా అక్కడికి వెళ్ళటానికైనా నీ సంసార బంధం నుంచి నీకు రిలీఫ్ కావడానికైనా డబ్బు కావాలి. అవును. యూ జస్ట్ కెనాట్ సే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ. కరెక్ట్. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇష్టపడ్డావా కష్టపడ్డావా సంబంధం లేదు. నువ్వు జీవితంలో బతికి ఉండాలంటే డబ్బు కావాలి. దిస్ ద హార్డ్ కోర్ ట్రూత్. ఈ ట్రూత్ నువ్వు ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తావో అంత బెటర్గా ఉంటుంది. కాకుండా నాకు డబ్బుల మీద ఆసక్తి లేదబ్బా, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు డబ్బులు అంటున్నావంటే, అది నీకు నువ్వు ఎదుటివాడికి ఇద్దరికి చెప్పే అతిపెద్ద అబద్ధం. అవును. సో యు ఆర్ లైయింగ్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటున్నావు, అవతలోడికి అబద్ధం చెప్తున్నావు. ద ట్రూత్ ఈస్ యూ కెనాట్ సర్వైవ్ వితౌట్ మనీ. సింపుల్. అది ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే మన మైండ్ అంత తొందరగా క్లియర్ ఉంటుంది, అంత ఫోకస్గా మనం పని చేయగలుగుతాం. అవును. దట్స్ వాట్ దట్ కోట్ మీన్స్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఇలా చెప్తూనే ఉంటారు, హిందీలో కూడా అంటారు అనమాట, ఏ పైసా హాత్ కా మేలే నికాల్కే బతావ్. సో చాలా మంది ఉంటారు ఇలా సొసైటీలో, కానీ లాస్ట్కి వచ్చేసరికి మీరు చెప్పినట్టు డబ్బు అనేది జీవితం మనం గడపాలి అంటే కంపల్సరీ కావాల్సిందే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.